తాటక నిలువెల్లా దుష్టురాలని తెలుసుకో, కనుక ఆడదానిని చంపుతున్నాననే అనుమానాలన్నీ పక్కన పెట్టు. పూర్వం విరోచనుడి కుమార్తె భూమిని అల్లకల్లోలం చేయగొరినప్పుడు ఆమెను ఇంద్రుడు ఎలా చంపాడో గుర్తు తెచ్చుకో. అలాగే భృగుమని యొక్క పత్ని ఇంద్రుడిని చంపదలిచినప్పుడు ఆమెను విష్ణుమూర్తి చంపాడు కదా. కనుక సందేహం వీడిన ఆజ్ఞను పాటించడానికి సిద్ధపడు. ఈ ఆజ్ఞ వింటూనే రాముడు ధనుష్టంకారం చేశాడు. దాని భయంకరమైన ధ్వని నలుదిశలా ప్రతిధ్వనించి అది విన్న ప్రాణులన్నీ భయవిహ్వలైనయి. శ్రీరాముడు ధనుష్టంకారం వినగానే తాటక ఒక్కసారిగా ఆశ్చర్యమునకు లోనై అదే సమయంలో క్రోధంతో రెచ్చిపోయింది. శబ్దం వచ్చిన దిశగా పిచ్చితని వలె పరుగు తీసింది. దాని రాకను చూసిన రాముడు తమ్ముడితో, ఓ లక్ష్మణ,